హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నాటుకోడి పులుసు చేయాలనుకున్నాను. సో నాటుకోడి పులుసు రాగి సంకటి ఈరోజు స్పెషల్. ముందుగా నాటుకోడి అరకేజీ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కొంచెం నూనె బాగా పట్టించి ఒక 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు మసాలా కావాల్సిన సామాన్లు: ఒక 1 స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, నెక్స్ట్ మనకి దాల్చిన చెక్క ఒక 1 ఇంచు, నెక్స్ట్ ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాచీ కూడా ఒక 3 వేసుకోవాలి. లాస్ట్లో ఏంటంటే మనము స్టవ్ స్టాప్ చేసే ముందు గసగసాలు అయితే వేసుకోవాలి. సో గసగసాలు హీట్ ఉంటుంది కదా, ఆ హీట్లోనేమో బాగా వేగిపోతాయి. సో అలాగే అందులో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. గసగసాలు, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయినాక చక్కగా పౌడర్ చేసుకోవాలి మనం. తర్వాత మనం ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేద్దాము. సో నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. మట్టి పాత్రలోని ఒక 4 నుంచి 5 చీలికలు చేసి పచ్చిమిరపకాయలు వేసుకుని ఆనియన్స్ బాగా చాప్ చేసుకుని సన్నంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా చక్కగా ఆయిల్ పైకి తేలిపోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి. కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా కూడా పైకి తేలిపోతుంది అనమాట. సో కూర అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మీకు చూపించలేదు. సో అందుకనే మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా. సో టమాటాలు కూడా వేసుకోవాలి కంపల్సరీగా. నాటుకోడి పులుసుకి టమాటా కూడా ఉండాలి. ఇవైతే మా గార్డెన్లో కాసినటువంటి టమాటాలు. సో చాలా బాగా స్మాష్ అయిపోయి చాలా చూడండి జ్యూసీగా అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే మన గార్డెన్లో టమాటాలు కదా, సో ఎటువంటి కెమికల్ లేకుండా పండించుకున్న టమాటాలు కాబట్టి చాలా బాగా జ్యూస్ అయితే బాగుంది. సో ఇప్పుడైతే కర్రీ బాగా మనం కలుపుకోవాలి. ఆయిల్ అంతా బయటికి తేలిపోతుంది చూసారా. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ మనం ఏదో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము 3 అవర్స్ బిఫోర్గా. సో ఆ 3 అవర్స్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హాట్ వాటర్ మనం ముందే బాయిల్ చేసుకుని ఉంచుకొని వేసుకోవాలి. మనమైతే చల్లటి నీళ్ళు అయితే వేసుకోకూడదు. మనమైతే కొంచెం బాగా మరిగినటువంటి వేడి నీళ్ళు బాగా మరగాలి. వేడి నీళ్ళు మాత్రమే వేయాలి, చల్లటి నీళ్ళు అయితే వేసుకోవద్దు. వేసుకోవడం వల్ల చికెన్ అయితే కుక్ అవ్వదు. సో కంపల్సరీగా వేడి నీళ్ళు వేస్తేనే దీనికి మెయిన్ ఇంపార్టెంట్. హాట్ వాటర్ వేసుకుంటేనే చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. సో హాట్ వాటర్ నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఎంత ఫుల్ ములిగే వరకు, ముక్కలు ములిగే వరకు వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే నాటుకోడి కూర చాలామంది కుక్కర్లో పెట్టి వండుతారు. కుక్కర్లో పెడితే అంత ఉడుకుతుంది కాదనట్లేదు, బట్ అంత టేస్ట్ ఉండదు. సో ఇందాక మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఆ పౌడర్ అయితే నేను ఒక 5 నుంచి 6 స్పూన్లు అయితే వేసుకున్నాను. స్పైసీగా ఉంటుంది, ఎక్కువ స్పైసీ అనిపించదు, చాలా మైల్డ్గా ఉంటుంది. మన ఏంటంటే మెయిన్ ఇది నాటుకోడి పులుసు కాబట్టి మెయిన్ దీనికి ఇవన్నీ వేయాలి. సో లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసేసానండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో కుక్కర్లో పెడితే అంత టేస్ట్గా ఉండదు అనమాట. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో మట్టి పాత్రలో మనం కుక్ చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి నేను ధనియాలు మళ్ళీ కొత్తిమీర చాప్ చేసుకున్నది వేసుకున్నాను. పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఇదైతే నేనేంటంటే నాటుకోడి పులుసు ఈరోజు నేనైతే దేనికోసం చేశాను అనుకున్నారు? రాగి ముద్ద చేసుకున్నాను. రాగి సంకటి అంటారు కదా. సో రాగి సంకటితో కాంబినేషన్గా